నమస్తే అందరికీ. ఇవాళ మనం ఫిజికల్ హంగర్ వర్సెస్ క్రేవింగ్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఫిజికల్ హంగర్ అంటే మన ఎనర్జీ అయిపోయింది, మన ఫుడ్ ఆల్మోస్ట్ డైజెస్ట్ అయిపోయింది అన్న టైంలో మనకు స్టమక్లో సెన్సేషన్ తెలుస్తూ ఉంటుంది హంగర్ అనేది. సో ఆ టైంలో మనకి ఏ ఫుడ్ తీసుకున్నా సరే మన హంగర్ కంట్రోల్ అవుతుంది. బట్ క్రేవింగ్స్ అనేవి ఒక పర్టికులర్ ఫుడ్ ఐటమ్ కోసం ఉంటాయి. లైక్ ఈరోజు నాకు చికెన్ బిర్యానీ తినాలని ఉంది, ఐస్ క్రీమ్ తినాలని ఉంది, లేదా ఏదైనా ఇంకా ఫేవరెట్ ఫుడ్ పర్టికులర్ ఐటమ్ తినాలనే ఉంటుంది. సో మీ క్రేవింగ్స్ ఉన్నప్పుడు మీరు ఎంత ఫుడ్ పెట్టినా కంట్రోల్ అవ్వదు. ఆ పర్టికులర్ ఐటమ్ తినేంత వరకు ఇంకా తినాలి అనిపిస్తుంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. క్రేవింగ్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, బట్ హంగర్ కంట్రోల్ చేసుకోలేము. సో హంగర్ని కంట్రోల్ చేయడానికి మనం ఆల్వేస్ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి, ఆల్వేస్ వాటర్ తాగుతూ ఉండాలి. అలాగే ఈ క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవడం కూడా మనము బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకోవాలి. ఎలా అంటే ప్రోటీన్స్, వెజ్జీస్, కార్బ్స్ అన్నీ ఒక బ్యాలెన్స్ వేలో తీసుకోవాలి, ఫ్యాటీ యాసిడ్స్. అప్పుడు మనకి మోస్ట్గా అదర్ క్రేవింగ్స్ రావు. జనరల్గా మనం ఏం చేస్తాం, వెజ్జీస్ తీసుకుంటే ప్రోటీన్ తీసుకుంటే కొన్నిసార్లు కార్బ్స్ తీసుకోం, అలా ఏదో ఒకటి స్కిప్ చేస్తాం. అలా స్కిప్ చేయకుండా మనం బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటే మన హంగర్ ప్లస్ క్రేవింగ్స్ అనేవి రెండు కంట్రోల్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ గైస్. Thank you for watching. Please do subscribe to my channel and support. Thank you.